మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో యుద్ధ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ఇరాన్ అమెరికాకి సహకరించే, అమెరికాకి ఉపయోగపడే దేశాల్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తోంది. అందులో దుబాయ్ ఒకటి. సో రీసెంట్‌గా దుబాయ్‌కి సంబంధించి అమెరికా మిలిటరీ బేసెస్ కావచ్చు, ఎయిర్ బేసెస్ కావచ్చు, అలాగే ఆయిల్ అండ్ గ్యాస్ సైట్స్ కావచ్చు, వీటిపైన అటాక్ చేస్తుంది. కొన్ని వేల డ్రోన్స్‌తో, కొన్ని వందల బాలిస్టిక్ మిసైల్స్‌తో, అలాగే ఒక 20కి పైగా క్రూయిజర్ మిసైల్స్‌తో దుబాయ్‌ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉంది. అందులో ఇరాన్ ఖచ్చితంగా సక్సెస్ అయిందనే చెప్పాలి. అయితే రీసెంట్‌గా ఇరాన్ కొత్త వ్యూహం రచించింది. అదేంటంటే దుబాయ్‌కి చాలా చాలా ఇంపార్టెంట్ కంపెనీ, వరల్డ్‌లోనే నెంబర్ 1 కంపెనీ ఒరాకిల్ టెక్ కంపెనీ. సో ఈ డేటాబేస్ కంపెనీని టార్గెట్ చేసి అటాక్ చేస్తుంది ఇరాన్. కొన్ని డ్రోన్స్ని వదిలింది, 27 డ్రోన్స్ వరకు కూడా వదిలింది దానిపైకి. దుబాయ్కి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్, దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తా ఉన్నాయి. డ్రోన్స్ కావచ్చు, బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి. అంటే గాల్లోనే వాటిని అంతం చేస్తా ఉన్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఈ టెక్ కంపెనీస్ ని టార్గెట్ చేసుకుంది. ఒకవేళ ఒరాకిల్ టెక్ కంపెనీ కనుక దాడికి గురైతే, ఆల్రెడీ మేము దాడి చేసామంటూ కూడా వాళ్ళ క్లెయిమ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ అటువంటిదే జరిగితే మాత్రం దుబాయ్కి చాలా పెద్ద ఎత్తు నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒరాకిల్లో డేటాబేస్ సాఫ్ట్వేర్, క్లౌడ్ కంప్యూటింగ్, సర్వర్స్, డేటా స్టోరేజ్, బ్యాంకింగ్ సాఫ్ట్వేర్, గవర్నమెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్, ఇంకా ఫ్లైట్కి సంబంధించిన కంప్యూటర్స్, ఇవన్నీ కూడా ఉంటాయి ఆ కంపెనీస్ లో వర్కింగ్. అందులో ఇంకా థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ అన్ని కూడా ఉంటాయి, కొన్ని వేల సర్వర్స్ అన్ని కూడా ఉంటాయి. ముఖ్యంగా డేటా స్టోరేజ్ సిస్టమ్స్, బ్యాకప్ సిస్టమ్స్, హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్స్, కూలింగ్ సిస్టమ్స్, పవర్ బ్యాకప్ జనరేటర్, సెక్యూరిటీ సిస్టమ్స్, నెట్వర్క్ ఎక్విప్మెంట్, ఇవి కూడా చాలా ముఖ్యమైనవి. అలాగే ఒరాకిల్ ఈ సర్వర్కి సంబంధించిన ఇవన్నీ కూడా దాడికి గురైతే గవర్నమెంట్ డేటాబేసెస్ అన్ని కూడా ధ్వంసమవుతాయి. అలాగే ఫ్లైట్ సిస్టమ్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి. గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి. అంటే లైక్ యూపీఐ, ఏటీఎంస్, నెట్ బ్యాంకింగ్, ఇవన్నీ కూడా పనిచేయు. సో ఒరాకిల్ మీద టార్గెట్ చేస్తే దుబాయ్కి చాలా చాలా నష్టం వచ్చే పరిస్థితి అయితే ఉంది. సో రీసెంట్గా ఇరాన్ క్లెయిమ్ చేస్తుంది మేము అటాక్ చేసామంటూ కూడా. కానీ దుబాయ్ మాత్రం ఒప్పుకోవట్లే. దుబాయ్కి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ అకౌంట్ లో కూడా ఒక పోస్ట్ పెట్టింది. ప్రజలు మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాడి జరిగిందని. ఇరాన్ కూడా మిస్గైడ్ చేసే ప్రయత్నం చేస్తుంది, దాన్ని నమ్మొద్దు, ఒరాకిల్ పైన ఎటువంటి అటాక్ జరగలేదంటూ కూడా చెప్తుంది. కానీ ఇరాన్ అయితే మాత్రం అటాక్ జరిగిందంటూ కూడా క్లెయిమ్ చేసింది. మీరు ఒకసారి చెక్ చేయొచ్చు, 8 hours ఎగో, 7 hours ఎగో మీరు న్యూస్ చూస్తే కనుక ఒరాకిల్ పైన దాడి చేసామని ఇరాన్ క్లెయిమ్ చేసిన మ్యాటర్ అంతా కూడా ఒకసారి మీరు చూడొచ్చు. ఐఆర్జేసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ కార్ప్స్, ఇరాన్కి సంబంధించిన మిలిటరీ క్లెయిమ్ చేసింది. కానీ వారి మాత్రం దాన్ని ఒప్పుకోవట్లే, మా పైన అటాక్ జరగలేదు. కానీ మొదటి నుంచి చూసుకుంటే దుబాయ్ పైన చాలా పెద్ద ఎత్తున అటాక్స్ జరిగింది. ఎందుకంటే అమెరికాకి కావాల్సిన చాలా ముఖ్యమైన సైనిక స్థావరాలన్నీ కూడా దుబాయ్లో ఉన్నాయి. ముఖ్యంగా దుబాయ్ పైన చేసిన దాడుల గురించి మాట్లాడుకుంటే ఇప్పటివరకు సుమారు 457 బాలిస్టిక్ మిసైల్స్ తో అటాక్ చేసింది, 20 పైగా క్రూయిజర్ మిసైల్స్ తో అటాక్ చేసింది. అలాగే డ్రోన్స్ చూసుకుంటే 2038 డ్రోన్స్ తో వారిపైన అటాక్ చేసింది. అలాగే దుబాయ్కి సంబంధించిన పోర్ట్ ఆయిల్ ట్యాంకర్ అటాక్ చేశారు, అందులో మన భారతీయుడు కూడా ఒకరు చనిపోయారు. అలాగే ఇతర దేశాలకు సంబంధించి 175 మంది. దుబాయ్ లాంటి ప్రాంతంలో చాలా కంపెనీస్ ఉంటాయి, చాలా మంది అక్కడ వర్క్ చేస్తారు, అన్ని దేశాలకు సంబంధించిన వారు ఉంటారు. కాబట్టి సుమారుగా ఈ వార్లో 178 మంది చనిపోయారు, అన్ని దేశాలకు సంబంధించి. అందులో మన భారతీయుడు ఉన్నారు. ఇంకా ఇరాన్ దుబాయ్కి సంబంధించి హోటల్స్ కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, వీటిని కూడా టార్గెట్ చేసుకుని వాటిపైన అటాక్స్ చేస్తోంది. ఇప్పటి వరకు దుబాయ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే మాత్రం చాలా వరకు డ్యామేజ్ చేయగలిగింది. సో మొత్తానికి ఈరోజు దుబాయ్కి సంబంధించిన, ముఖ్యంగా దుబాయ్కి చాలా ముఖ్యమైన ఈ డేటా సెంటర్స్, వీటిపైన అటాక్ చేస్తుంది. ఎందుకంటే ఇరాన్కి ఒక అనుమానం ఉంది, ఇటువంటి డేటా సెంటర్స్ ని, వీటిని, సర్వర్ బిల్డింగ్స్ ని బేస్ చేసుకుని
ఎందుకంటే అమెరికాకి సంబంధించిన సైనిక స్థావరాలు కావచ్చు, రాడార్ వ్యవస్థలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఇరాన్ కూల్చేసింది. సో అంటే వీటిని యూజ్ చేసుకుని అటాక్ చేయగలుగుతుంది అనే ఒక అనుమానం ఇరాన్‌కు ఉంది. కాబట్టి వీటిని కూల్చే ప్రయత్నం చేస్తా ఉంది. అండ్ ఇంకొకటి దేశాల మధ్య కూడా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది ఇటువంటి అటాక్స్ చేసి. సో ఇక్కడ అమెరికాకి ఎంత నష్టమో, ఒకవేళ దుబాయ్ ఇంకా ఎక్కువగా డ్యామేజ్ అయితే అంతే నష్టం ఇరాన్‌కి కూడా ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు నిపుణులు. సో ఏదేమైనప్పటికీ ఒరాకిల్ అయితే డ్యామేజ్ కాలేదు అంటూ కూడా ఒక పక్క దుబాయ్కి సంబంధించిన ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. మా ఒరాకిల్ పైన ఎటువంటి అటాక్ జరగలేదు, దాడి చేయడానికి ప్రయత్నించారు కానీ ఆ డ్రోన్స్ మిసైల్స్ మేము ఇంటర్సెప్ట్ చేసాం అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇరాన్ అయితే మాత్రం మేము పక్కాగా దాడి చేస్తామని క్లెయిమ్ చేస్తుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇంకా మరింత బయటికి రావాల్సింది. ఒకసారి మళ్ళీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను.